హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి సహాయంతో అర్ధరాత్రి ప్రభావతి ఇంటికి వచ్చి పూలదండల్ని నాశనం చెయ్యాలని చూస్తూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన గుణ నిజం తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుణ అయితే పెద్ద కాంట్రాక్ట్ అయితే పూలదండల కాంట్రాక్టు మీనాకి వచ్చిందని తెలిసి ఇప్పుడు గనక ఆ కాంట్రాక్ట్ పూర్తయింటే వాళ్ళకి 2-3 లక్షల దాకా కూడా క్యాష్ అయితే వస్తుంది. వాళ్ళకి ఆ క్యాష్ రాకూడదు. ఆ పూలదండలు మొత్తం అయిన తర్వాత అవి నాశనం అయ్యాక వాళ్ళ ముఖాల్లో ఉన్న ఏడుపుల్ని చూసి నేను సంతోషపడాలి. వాళ్ళు పూలదండలు ఆర్డర్లు కళ్యాణ మండపానికి చేరకూడదు అని గుణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక గుణ మాటలకి పక్కనే ఉన్న స్నేహితులు గుణ మనుషులైతే ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ పూలదండల్ని ఎలాగా నాశనం చేస్తామన్నా అది కుదరదు కదా. అక్కడికి వెళ్తే ఆ బాలుగాడు ఉన్నాడు. మనం వెళ్తే మాత్రం రాత్రిపూటే వెళ్ళాలి. రాత్రిపూట అయితే మనల్ని ఎవరైనా కనిపెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళి ఆ పూలదండల్ని నాశనం చెయ్యాలంటే మనకి ఎవరు సహాయం చేస్తారన్నా అని అంటూ ఉంటాడు. పక్కనే ఉన్న రౌడీ అయితే అప్పుడే గుణ అయితే రోహిణిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఇంకో రౌడీ వచ్చి, అన్న ఆ రోహిణి ఉంది, బ్యూటీ పార్లర్ ఆవిడ రోడ్డు మీద కనిపించిందన్నా, ఇదిగో ఆధార్ కార్డు కూడా తీసుకువచ్చాను, ఫోటో తీయించుకొని వడ్డీ కట్టట్లేదని నిలదీశాను అని అంటూ ఉంటాడు. సరైన సమయానికి వచ్చి నాకు సరైన ఐడియా వచ్చేలా చేసావురా అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడు ఇక గుణ అయితే రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు. రోహిణికి ఫోన్ చేసి గుణ అయితే తను ఆఫీస్కి రమ్మని చెప్తాడు. అప్పుడే నేను వడ్డీ వచ్చే నెల ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. మీరు వడ్డీ కట్టవసరం లేదు, అసలు కూడా కట్టవసరం లేదు, నేను చెప్పిన మాట ఒక్కటి వింటే చాలు అని అంటూ ఉంటాడు. గుణ అయితే అలాగని మీరు చేయకూడని పనేమి నేను చెప్పడం లేదు, ఆఫీస్కి వస్తే మాట్లాడుకుందాము అని గుణ అనంగానే అప్పుడే రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్యతో అంటూ ఉంటుంది. విద్య, గుణ ఇలా ఆఫీస్కి రమ్మన్నాడే, ఇలా అంటున్నాడు అని జరిగిందంతా కూడా చెప్తుంది. అసలు ఎందుకు తను నువ్వు కట్టవలసిన వడ్డీ అసలు అన్నీ కూడా రద్దు చేసేస్తానంటున్నాడు. తను నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో, నువ్వే పని చెయ్యాలో ఒకసారి వెళ్తేనే కదా క్లారిటీ వచ్చేది, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే రోహిణి విద్యాని తీసుకొని గుణ ఆఫీస్కి అయితే వస్తుంది. అలా గుణ ఆఫీస్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక విద్య అయితే గుణతో అంటూ ఉంటుంది, నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావో, అసలు వడ్డీ కొట్టేస్తాను నేను చెప్పినట్టు చేస్తే అంటున్నావు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక గుణ అయితే ఏం లేదు, ఈరోజు రాత్రి మేము మీ ఇంటికి వస్తాము, మాకు నువ్వు సహాయం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఏం మాట్లాడుతున్నావు, ఈరోజు రాత్రి నువ్వు మా ఇంటికి రావడం ఏంటి అని అనగానే, అవును నేను మీ ఇంటికి వస్తున్నాను, నువ్వు దానికి నాకు సహాయం చెయ్యాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నేను లోపలికి వచ్చి ఆ మీనా కాంట్రాక్ట్ ఒప్పుకుంది, పూలదండలు ఇస్తానని, ఆ పూలదండలన్నీ కూడా నాశనం చేస్తాను అని అంటూ ఉంటాడు గుణ అయితే. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. లేదు, నేను మాత్రం దీనికి ఒప్పుకోను, మీనా కష్టపడి ఆర్డర్ తీసుకొచ్చుకొని పూలు కట్టుకుంటుంది, ఈ రోజంతా కూడా వాళ్ళు పూలు కడుతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా పూలు ఇంకా అవ్వలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అంత కష్టపడి 4 డబ్బులు వస్తాయనే కదా మీనా అంత కష్టపడి పని చేసుకుంటుంది, మరి అలాంటప్పుడు నేనెందుకు ఆ పనిని నాశనం చేయడానికి నీకు సహాయం చేస్తాను అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. చూడమ్మా రోహిణి, ఈ రోజులను బట్టి మంచికి వెళ్తే నీకే చెడు ఎదురవుతుంది, నువ్వు మీనా మంచి కోరుకుంటున్నావు, నేను మీనా బాలు మీద కక్ష సాధించాలని ఈ పనిని చేస్తున్నాను, ఒకవేళ నువ్వు నాకు సహాయం చేయకపోయావనుకో, నువ్వు తీసుకున్న అసలు వడ్డీ ఇప్పుడే చెల్లించేసి వెళ్ళిపో,
లేకపోతే తరువాత ఇంటికి వచ్చి నువ్వు చేసిన అప్పు గురించి చెప్పాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు గుణ. అయితే అప్పుడే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి, నువ్వు పార్లర్ కూడా అమ్మేశావంట కదా, పార్లర్ కూడా నీ పేరు మీద లేదని నాకెప్పుడో తెలుసు. ఈ నిజాలన్నీ మీ అత్తగారింట్లో బయటపడ్డాయనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. కాబట్టి మీనా మంచి కోసం ఆలోచించడం మానేసి నీకు చెడు జరగకుండా నేను చెప్పినట్టు చేస్తే నీకు మొత్తం అసలు వడ్డీ కొట్టేయడమే కాదు, 2 లక్షలు తిరిగి నీకే ఇస్తాను అని అంటూ ఉంటాడు గుణ. అయితే అప్పుడే ఇక గుణ అన్న మాటకి పక్కనే ఉన్న విద్య అయితే, రోహిణి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది, దానికి గ్యారంటీ నేను, కాబట్టి మీరు సాయంత్రం వచ్చే ఏర్పాట్లు చేసుకోండి అని అంటూ ఉంటుంది విద్య. అయితే ఇక విద్య అన్న మాటకి అప్పుడే ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇద్దరు కూడా బయటికైతే వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే రోహిణి అయితే విద్యతో అంటూ ఉంటుంది, ఉసే విద్య, ఏంటే నువ్వు చెప్పింది? అయినా నేను ఆ గుణకి సహాయం చేసి నా కుటుంబాన్ని బాధ పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, తప్పదు రోహిణి, ఇప్పుడు ఈ అప్పు గురించి మనోజ్కి కూడా తెలిసిపోయిందని నువ్వు అంటున్నావు. మనోజ్కి తెలిసిపోయి నా మీద వంక పెట్టావు. మళ్ళీ ఆ రౌడీలు వడ్డీ కట్టలేదని మనోజ్ని కిడ్నాప్ చేస్తే, మనోజ్ని తీసుకువెళ్ళి కొడితే ఏమవుతుంది? అందుకని వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోకు, తిరిగి 2 లక్షలు ఇస్తానంటున్నాడు కదా అని అంటూ ఉంటుంది విద్య. ఇదంతా నేను ఎలా చేయనే, ఇంట్లో వాళ్ళందరికీ నా మీద అనుమానం వచ్చేస్తుంది అని అంటూ ఉంటే, అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో నేను ఒక మత్తు మందు ఇస్తున్నాను, తీసుకో. ఈ మత్తు మందు ట్యాబ్లెట్స్ అయితే ఎవరైతే సాయంత్రం పూట ఏమైనా తాగుతున్నారేమో వాళ్ళకి ఈ మత్తు బిళ్ళలు కల్పించేసాయి, మత్తుగా నిద్రపోతారు. అప్పుడు గుణ రావడానికి నువ్వు సహాయం చేసి గుణాన్ని లోపలికి రానివ్వచ్చు అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక విద్య మాటలు విని, ఎందుకో నాకు ఇది తప్పుగా అనిపిస్తుంది, చేయకూడదని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, తప్పేమీ లేదు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక రోహిణి అయితే తను అక్కడి నుంచి అయితే వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూడా పూలదండలు కడుతూ సంతోషంగా ఆనందంగా జోకులు వేసుకుంటూ సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడు ఇక అలా సంబరపడిపోతూ ఉండగా ఇంతలో ఇక మీనాక్షి అయితే అక్కడికి వస్తుంది. ఇది మా వదిన ఇల్లేనా అని అడుగుతూ ఉంటుంది. ఇది మీ వదిన ఇల్లే అని అంటూ ఉంటాడు సత్యం. ఇదేంటి మొత్తం పూల దుకాణం అయిపోయింది అని అనగానే అప్పుడే ఇక బాలు అయితే, మీనాకి ఒక పూల ఆర్డరు వచ్చిందత్త, అందుకని అంతమంది సహాయం కావాలి, 2 రోజుల్లో 500 దండలు గుచ్చాలి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనాక్షి. అంత పెద్ద ఆర్డర్ వచ్చిందా నీకు అని అడుగుతూ ఉంటే, అవును నాకు అంత పెద్ద ఆర్డర్ వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత అందరూ కలిసి జోకులు వేసుకుంటూ సరదాగా సంతోషంగా పూల దండలైతే కడతారు. అలా పూల దండలు కట్టిన తర్వాత అప్పుడే ఇక ఇదంతా చూసి రోహిణి, నేను వీళ్ళకి అన్యాయం చేస్తున్నాను, మీనా ఇంత ఆర్డర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఏం చేయను, ఆ గుణగాడు నన్ను వంక పెట్టుకొని బాలు మీనా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు, ఇక నేనేమీ చెయ్యలేను. కానీ ఇప్పుడు ఈ మత్తు మందుని అందరూ తాగే పాలల్లో కలపాలి అని ఇక పాలల్లో అయితే ఆ మత్తు బిళ్ళలు వేసేస్తుంది, మొత్తం పాలల్లో వేసేస్తుంది. అలా వేసేసి తను రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. అలా రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంతలో పాలు పోద్దామని మీనా అయితే గ్లాసులన్నిట్లో కూడా పోస్తూ ఉండగా దాంట్లో బల్లి అయితే కనిపిస్తుంది మీనాకి. బల్లి కనిపించడంతో ఒకేసారి షాక్ అయిపోతూ, అమ్మో ఇక నయ్యం, ఈ పాలు ఎవ్వరూ తాగలేదు, పాలల్లో బల్లి పడింది అని అనుకుంటూ ఇక మీనా అయితే ఆ పాలను వంపేసి ఇక అందరికీ వేరే పాలు అయితే కాగబెడుతుంది. ఇక అందరికీ కూడా వేరే పాలు మరిగించి అందరికీ కూడా గ్లాసుల్లో పోసిస్తుంది. రోహిణి దగ్గరికి కూడా తీసుకువెళ్తుంది. అప్పుడే రోహిణి అయితే అవి మత్తు మందు కలిపిన పాలేమో అనుకొని తనైతే తాగదు. అందరూ పడుకున్నా నేను మాత్రం మెలకుగానే ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి.
అప్పుడే ఇక మీనా రోహిణికి పాలిస్తూనే, ఇదేంటి పాలు తాగిన వెంటనే ఇంత మత్తుగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది. మీనా, నా మత్తు బిళ్ళలు పనిచేస్తున్నట్టున్నాయి అని రోహిణి అనుకుంటూ, పని చేసి చేసి ఉన్నావు కదా మీనా, అందుకే అలసటగా ఉండి అలా నీకు నిద్ర వస్తున్నట్టుంది. ఇప్పటి వరకు చేసిన పని చాలు. పూలదండలన్నీ కూడా అయిపోయాయా? పూలదండలు ఎక్కడ పెట్టారు? అన్ని దండలు అంటే హాల్లోనే పెట్టాము రోహిణి. ఇంకా అన్ని దండలకి ప్లేస్ ఎక్కడుంది చెప్పు. తరువాత పొద్దున్న బాక్సులో ప్యాకింగ్ చేసి కళ్యాణ మండపానికి పంపిస్తే సరిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, నీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అని అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. నన్ను క్షమించు మీనా, నువ్వు ఎంతో ఆశపడి సంబరంపడి కట్టుకున్న పూలదండలు ఈరోజు నా వల్ల నాశనం అయిపోతున్నాయి అని బాధపడుతూనే ఉంటుంది. ఒక పక్క అర్ధరాత్రి అవుతుంది. ఇక అర్ధరాత్రి అందరూ కూడా ఇక పడుకొని మత్తుగా నిద్రపోతూ ఉంటారు. అందరూ మత్తు మందు కలిపిన పాలు తాగి మత్తుగా నిద్రపోతున్నారులే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో రోహిణి ఫోన్కైతే ఫోన్ వస్తుంది. మేము బయటే ఉన్నాము అని అంటూ ఉంటే, నేను వస్తున్నాను అని రోహిణి అయితే ఇక వెళ్తూ ఉంటుంది. అలా రోహిణి బయటికి వెళ్ళడం ప్రభావతి మెలకు వచ్చి అయితే చూస్తుంది. ప్రభావతికి మెలకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక తను రోహిణి ఏంటి ఈ పూట వెళ్ళి తలుపు తీస్తుంది అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక అక్కడికి గుణ వాళ్ళైతే వస్తారు. ఇక గుణ వాళ్ళు వచ్చి, ఏంటి నువ్వు అనుకున్నట్టే మొత్తం కూడా ప్లాన్ చేసావా? ఎవ్వరూ మెలకుగా లేరు కదా అని అంటూ ఉంటే, ఎవ్వరూ మెలకుగా లేరు అని అంటూ ఉంటుంది మీనా. కానీ లైట్లు వేసుకోకుండా సెల్లో టార్చ్ లైట్ వేసుకోండి, ఆ మూలనే ఉన్నాయి పూలదండలన్నీ అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పూలదండలు తీయబోతూ ఉండగా ఒక్కసారి లైట్లు అయితే వెలుగుతాయి. ఇక ఒక్కసారి గుణ రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి బాలు అందరూ కూడా వరుసగా నుంచొని ఉంటారు. అలా నుంచొని ఉండగా రోహిణి వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే ఇక రౌడీలను చితకబాతాడు. ఇక రౌడీలను చితకబాది ఇక గుణాన్ని కూడా ఇక కొడతాడు ఇష్టం వచ్చినట్టు. అప్పుడు ఇక అసలు నువ్వు ఇంట్లోకి ఎలా రాగలిగావు, నిన్న ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చారో చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటాడు బాలు కొడుతూ. అప్పుడే రోహిణిని అయితే చూపిస్తాడు. ఇక రోహిణిని చూపించడంతో ఒకేసారి ప్రభావతి అయితే, అవును తనే వెళ్ళి తలుపు తీసింది, ఎందుకు ఈ రౌడీని నువ్వు లోపలికి రానిచ్చావు, అసలు ఈ రౌడీకి నీకు సంబంధం ఏంటి అని ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది రోహిణిని. అప్పుడు ఇక మనోజ్ అయితే, చెప్పు రోహిణి అని అంటూ ఉంటే, నీకు చెప్పాను కదా నేను నా ఫ్రెండు విద్యకి ఇతని దగ్గర అప్పు తీసుకున్నాను. ఇతను మీనా బాలు మీద ఉన్న కోపంతో పూలదండలు నాశనం చెయ్యాలి, నాశనం చేస్తే అసలు వడ్డీ కొట్టేస్తానని చెప్పాడు. అందుకనే నేను ఇతన్ని లోపలికి రమ్మని పిలిచాను అని అంటూ ఉంటుంది. అప్పుడు అది విని ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నీ ఫ్రెండు విద్య చేసిన అప్పు పోతుందని నువ్వు ఈరోజు ఇలా చేస్తావా? నువ్వు చెప్పింది అబద్ధం పార్లలమ్మ, నువ్వు చెప్పింది అబద్ధమని నేను అనుకుంటున్నాను. రే గుణ, నిజం బయట పెట్టు, లేకపోతే ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేయాల్సి వస్తుంది. అసలే ఎమ్మెల్యే చేస్తున్న సామూహిక వివాహాలకి వెళ్తున్న పూలదండలు ఇవి నువ్వు నాశనం చేయడానికి చూసావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాననుకో, ఇక ఎమ్మెల్యేకి తెలిసిందంటే నీ బిజినెస్ పోతుంది, నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అన్న మాటకి గుణ అయితే, ఈ రోహిణి చెప్పేదంతా కూడా అబద్ధమే, తన ఫ్రెండు విద్య కాదు నా దగ్గర అప్పు తీసుకుంది, ఈ రోహిణియే అప్పు తీసుకుంది, అది ఇప్పుడు 4 లక్షలయ్యింది వడ్డీతో, తను ఎవ్వరికి తెలియకుండానే ఇదంతా కూడా చేసింది అని అంటూ ఉంటాడు. నిజాన్ని బయట పెడతాడు గుణ అయితే. ఇక గుణ అన్న మాటకి ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ, ఆ రోజు మీ ఫ్రెండ్కి అని చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక సత్యం అయితే రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి చంప పగలగొట్టి, మీనా ఇన్ని రోజులు కూడా కష్టపడి పనిచేసి పూలదండలు గుచ్చింది,
రోహిణి బిజినెస్ని ఈ రౌడీతో చేతులు కలిపి దెబ్బ కొట్టాలని చూస్తావా అని అంటూ ఉంటాడు సత్యం. అయినా నీ గురించి నిజాలు తెలిసినా కూడా బాలుని తన మనసులోనే ఉంచుకోమని, నిజాన్ని బయట పెట్టొద్దని బాలుతో అన్నాను. బాలు కూడా అదే చేశాడు. నువ్వు ఎక్కడ బాధపడతావో అని బాలు కూడా ఎప్పుడూ కూడా నిజాన్ని బయట పెట్టలేదు. నీ మీద జాలిపడి, కానీ ఈరోజు అర్థమైంది నీ మీద జాలి పడకూడదని నాకు ముందే తెలిసింది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి, ఏం మాట్లాడుతున్నారండి, రోహిణి గురించి మీకు తెలిసిన నిజమేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక తన దగ్గర పార్లర్ కూడా లేదు. తను ఏ పార్లర్లో అయితే కొని నీ పేరు పెట్టిందో ఇప్పుడు ఆ పార్లర్కి వేరే పేరు ఉంది. ఆ వేరే పేరు ఎవరిదో కాదో ఆ పార్లర్ ఓనర్దే. రోహిణి ఆమెకి పార్లర్ను అమ్మేసింది. అక్కడే ఆ పార్లర్లోనే తను పనిచేస్తుంది జీతానికి అని గుండె పగిలే నిజాలను సత్యమైతే బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, నిజమేనా, మీ మావయ్య చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు అయితే, నిజమే, ఇదిగో ఫోన్లో కావాల్సి ఉంటే ఫోటో కూడా చూడు అని అంటూ ఉంటే, నిజమేనమ్మా, నేను కూడా పార్లర్కి వెళ్ళినప్పుడు బోర్డు చూశాను. అప్పుడు బోర్డు మార్చబోతున్నాము, స్టైలిష్గా ఉండాలని ఏవేవో కారణాలు చెప్పింది నాతో అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే పార్లర్ని ఎందుకు అమ్మేశావు, ఎందుకు పార్లర్ని నువ్వు అమ్మాల్సి వచ్చింది, నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే, నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఆ రోజు ఇంటి తాకట్టు కోసం మా నాన్న అడిగి డబ్బులు తీసుకురాలేదు, ఆ రోజు మా నాన్న నాకు డబ్బులు ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక అసలు మీ నాన్న అనేవాడు ఉంటేనే కదా నువ్వు డబ్బులు ఇవ్వడానికి పార్లర్లమ్మా అని బాలు అయితే షాక్ ఇస్తాడు. అమ్మ ప్రభావతి గారు, మీ ముద్దుల కోడలు ధనం ఉన్న ఇంట్లో నుంచి, కోటీశ్వర్ల ఇంట్లో నుంచి తను రాలేదు. తను పేదింటి అమ్మాయి. తన వాళ్ళు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియలేదు, కానీ తనకి మాత్రం మలేషియాలో మావయ్య, సింగపూర్లో నాన్న, హోటల్స్ ఇవన్నీ ఉండడం పచ్చి అబద్ధం అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఎందుకంటే ఇన్ని అప్పులు చేసిన తను కోటీశ్వరాలని అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ నిజాలు బయటపడ్డాయి అని బాలు అనేసరికి ఒక్కసారే ప్రభావతి కుప్ప కూలిపోతుంది. ఇక ప్రభావతి అలా కుప్ప కూలిపోవడంతో మనోజ్ అయితే రోహిణితో అంటూ ఉంటాడు, నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇప్పటి వరకు నువ్వు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చావనుకున్నాను, కానీ నువ్వు చివరికి ఒక పేదింటి అమ్మాయివి, అనాథవా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. మనోజ్, ఇదంతా నీకోసమే చేశాను, నీ మీద ఉన్న ప్రేమతోనే చేశాను. ఆ రోజు అత్తయ్య గొప్పింటి కోడలే రావాలని చెప్పడంతో నేను ఆ రోజు నిజాన్ని బయట పెట్టలేక ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఈ అబద్ధం ఇంతలా దారి తీస్తుందని నేను ఊహించలేకపోయాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి అన్న మాటకి చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే, నేను ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా నమ్ముతాను కానీ క్షమిస్తాను, కానీ మోసం చేసేవాళ్ళని నేను అస్సలు కూడా క్షమించను. ముఖ్యంగా నన్ను మోసం చేసేవాళ్ళని నేను అస్సలు కూడా ఊరుకోను. ఈ రోజు నుంచి కూడా నీకు ఇంట్లో కోడలుగా ఉండే అర్హత లేదు, బయటికి పో అని అంటూ ఉంటే అప్పుడే అది విని రోహిణి అయితే ప్రభావతి కాళ్ళ మీద పడుతుంది. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య అని అంటూ ఉంటే, లేదు, నువ్వు చెప్పేది నేను వినేది స్టేజీ దాటిపోయింది. నా కొడుకుకి నువ్వు ఇంత అన్యాయం చేస్తావని అస్సలు కూడా నేను ఊహించలేదు. నువ్వు కోటీశ్వరాలువి కాదు అన్న సంగతి మాకు గుర్తుకొస్తూనే నాకు చాలా బాధగా ఉంది. నా కొడుకు సంతోషంగా అత్తగారింట్లో దర్జాగా బతుకుతాడని నేను అనుకున్నాను. నా కోరికల్ని, నా ఆశలను, ఆశయాలని అన్నీ కూడా ఒకే ఒక్క అబద్ధంతో మట్టి కరిపించేశావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని, అత్తయ్య ఈసారికి ఈ పొరపాటుని ఒప్పుకోండి, తర్వాత మీకు నేనేమీ కూడా అబద్ధాలు చెప్పను, మోసం చేయను అత్తయ్య అని అంటూ ఉంటుంది
రోహిణి అయితే అయినా సరే అస్సలు ప్రభావతి వినిపించుకోకుండా రోహిణిని బయటికి గెంటేస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా